న్యూస్ విశాఖ టూ టౌన్ పరిధిలోని అల్లీపురంలో కుటుంబ కలహాలతో డాన్సర్ రమాదేవి చనిపోయింది. భార్యాభర్తలు గొడవ పడుతున్న సమయంలో భర్త బంగారాజు రమాదేవిని నెట్టడంతో కరెంటు పోలుకు తగిలి గాయాల పాలైంది. 3 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రమాదేవి మరణించింది. రమాదేవి బంగారాజులు చాలా అన్యోన్యంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల 2 నెలల నుంచి ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. క్షణికావేశంలో జరిగిన తప్పే కానీ ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని డాన్సర్లు, రమాదేవి కుటుంబ సభ్యులు అంటున్నారు. అవకాశం ఉన్నంత వరకు బంగారాజుకు తక్కువ శిక్ష పడేలా చూడాలని వేడుకుంటున్నారు. విశాఖ కేజీహెచ్ మార్చురీ దగ్గర రమాదేవి మృతదేహం కోసం డాన్సర్లు ఎదురు చూస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. కుటుంబ కలహాలతో తరచూ గొడవలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో రమాదేవి అనే ఒక డాన్సర్ మృతి చెందినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రమాదేవికి తమ భర్త బంగారాజుకి తరచూ గొడవలు జరగడం వల్ల ఈ గొడవల్లో కొట్లాట అయితే జరిగింది. ఈ నేపథ్యంలోనే రమాదేవి ట్రీట్మెంట్ తీసుకుంటూ కేజీహెచ్లో మృతి చెందినటువంటిది అయితే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అయితే మార్చరీ దగ్గర ప్రస్తుతం ఇక్కడ కనిపిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆమెతో పాటు ఇద్దరు అంటే రమాదేవి ఆమె భర్త బంగారాజు ఇద్దరూ కూడా డాన్సర్స్ కావడం, వాళ్ళతో కలిసి వీళ్ళంతా డాన్సర్స్గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు. సో తమతో పనిచేసినటువంటి ఒక డాన్సర్ చనిపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అందరూ కూడా మార్చరీ దగ్గరికి అయితే వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆ డాన్సర్స్ తమకి ఎప్పుడూ డాన్సర్స్గా గుర్తించడం లేదు, న్యాయం జరగట్లేదు, కొట్టినా తిట్టినా ఏం చేసినా కూడా అన్యాయంగా బలైపోతున్నామని వీళ్ళందరూ కూడా చెప్తున్నదైతే ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నటువంటిది ఉంది. ప్రస్తుతం మనతో పాటు కుటుంబ సభ్యులతో పాటుగా డాన్సర్స్ కూడా ఉన్నారు. ఏంటి అసలు ఈ బంగారాజు అదేవిధంగా రమాదేవులకి మధ్యన అసలు ఏం జరుగుతుంది? తరచూ గొడవ పడుతూ ఉండేవాళ్ళ, అసలు ఏం చెప్తారు? ఇద్దరు అయితే చాలా అన్యోన్యంగా ఉండేవారండి. సో గత 2 నెలల నుంచి ఇద్దరికి చిన్న ఫైనాన్షియల్ ఇష్యూస్ అవుతుంది. సో దానివల్ల ఏదో గొడవలు అయ్యి స్టేషన్ వరకు వెళ్ళారు సెటిల్ చేసుకుందామని. ఇద్దరికి మాట చిన్నది పెరిగి బంగారాజు ఇలా చెయ్యి ఎత్తడం జరిగింది. ఆ పక్కనే ఫోన్ ఉండడం వల్ల అమ్మాయికి తగిలిసింది. సో బంగారాజు కొట్టాలి చంపేయాలని అయితే చేయలేదు. సో అన్ఫార్చునేట్లీ అలా జరిగింది. సో ఇద్దరైతే చాలా బాగుండేవారండి. కుటుంబానికి సంబంధించి కూడా తరచూ అంటే వాళ్ళు ఉండేది మాధవదారిలో, ఇప్పుడు వచ్చిందేమో ఇంటి దగ్గర అల్లీపురంలో 2 ప్లేసెస్. గొడవ జరగడం వల్ల ఆమె ఇంటి నుంచి వచ్చేసిందా? అంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసిందా? అసలు ఏంటి? ఇంటికాడ నుంచి వచ్చేయడం అంటే ఏం కాదండి. ఆ రోజే గొడవ అయింది, ఆ రోజే వచ్చింది, ఆ రోజే మామూలుగా వెళ్ళారు. ఇదంతా అంటే వాళ్ళిద్దరు బాండింగ్ బాగుండేది. ఇలా ఏం గొడవలు ఆడుకోవడం ఇలా చేయడం అదేమీ లేదు. ఇద్దరు కలిసే వచ్చేవారు, కలిసే షోలు చేసుకొని వెళ్ళేవారు. ఏదో అలా జరగాలని జరిగిపోయింది అంతే. తను కూడా చాలా మంచోడు అబ్బాయి కూడా. వాళ్ళు కూడా చిన్న పిల్లలు ఉన్నారు. అలాగే మీడియా తరపున కానీ గవర్నమెంట్ తరపున కానీ ఏవైనా ఆ అబ్బాయిని శిక్ష తగ్గించినందుకు ఏదైనా ట్రై చేయండి. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అబ్బాయి చాలా మంచోడు అనమాట. తరచూ చూస్తూనే ఉంటారు కదా, రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారు. 20 సంవత్సరాల నుంచి వాళ్ళిద్దరూ మాకు తెలుసండి. ఒకటే ఫీల్డ్ వాళ్ళిద్దరు 20 సంవత్సరాల నుంచి. వాళ్ళ పెళ్లికి ముందు నుంచి మాకు తెలుసు. లవ్ చేసే పెళ్లి చేసుకున్నారు. 2 పిల్లలు చక్కగా మొన్నే బర్త్డే చేశారు. పిల్లలది చాలా బాగుంది వారిద్దరు. ఏదో ఇంత సడన్ గా అసలు ఇద్దరి మధ్యన ఇలా గొడవలు జరగడం, ఫైనాన్షియల్ ఇష్యూస్ వచ్చినప్పటికీ అది వైఫ్ అండ్ హస్బెండ్ అన్నప్పటికీ మాట పెరిగి ఇలాగ అయ్యింది తప్పించి ఎవ్వరు కావాలని ఏది చెయ్యరండి. మొత్తం కుటుంబ సభ్యుల కంటే మీరే చాలా మంది ఉన్నారంటే మీలో ఒక పర్సన్ని కోల్పోవడమో. మాకు అమ్మాయి అంటే ఎంత ఇష్టమో అబ్బాయి అంటే అంత ఇష్టం అండి. ఇద్దరు మంచోళ్ళు కాదు అని మేము ఎప్పుడు కూడా అన్నాం. ఇక్కడ ఇంకా తక్కువగా ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు, వస్తుంటారు. సో దయచేసి గవర్నమెంట్ నుంచి అబ్బాయికి శిక్ష తగ్గించాలి మేము కోరుకుంటేది అది ఒకటే. ఒక తల్లి లేదు ఆ 2 పిల్లలకి. సంవత్సరం 3 నెలలు బాబోకులు, 4 సంవత్సరాలు బాబోకులండి. ఒక తండ్రి లేకుండా చెయ్యొద్దు. గవర్నమెంట్కి మేము కోరుకుండేది అదే, ఇంకేమీ మాకొద్దు. అంతవరకు అబ్బాయికి శిక్షని తగ్గించి తల్లి పిల్లలకు అప్పచెప్తారని మేము అందరం కోరుకుండేది అదే. గవర్నమెంట్కి, మీడియా వాళ్ళకి కూడా, ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా. సో దయచేసి బంగారాజు అయితే చాలా మంచోడండి. చెయ్యాలనే బంగారాజు అయితే ఎప్పుడు ఆ ఉద్దేశంలో లేడు. అన్ఫార్చునేట్లీ అలా జరిగింది. ఇక్కడ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. ఏంటండి ఇప్పుడు వాళ్ళతో పనిచేస్తున్నటువంటి కలిసి డాన్స్ ప్రాక్టీస్ చేసి ప్రోగ్రామ్స్ చేస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా మీ బంగారాజు కోసం అతనికి శిక్ష పడకుండా చూడాలి, తక్కువ చేయాలి, ఇది అనుకోకుండా జరిగింది అని చెప్తున్నారు అని మీరేమంటారు?
అది నిజమేనండి. ఎందుకంటే వాళ్ళిద్దరూ ఎప్పుడు అన్యోన్యంగా ఉండేవారు. దాంతోపాటు ఎప్పుడు కూడా ఎటువంటి గొడవలు కూడా లేవు. దాని మీద ఇద్దరు చిన్నపిల్లలు. సడన్గా అది జరిగింది, అనుకోకుండా అయితే జరిగింది. ఆ వాడికి మట్టుకు కొద్దిగా శిక్ష గవర్నమెంట్ ద్వారా తగ్గిస్తారని ఆశిస్తున్నాము. ఆ ఇద్దరు బిడ్డలకి కొద్దిగా ఆశయం కల్పిస్తారని ఏమవుతుందండి రమాదేవి? మనవరాలండి, మనవరాలు. అందుకని చెప్పి అది మంచిదయ్యి అబ్బాయి మంచోడే. ఇద్దరు చాలా మంచిగా ఉండేవారు. ఎప్పుడు ఎటువంటి గొడవలు లేవు. వాళ్ళకి చాలా అన్యోన్యంగా ఉండేవారు. అలా సడన్గా ఇలా జరిగింది. ఆ భగవంతుడు దాన్ని రకంగా తీసుకెళ్ళిపోయాడు. పిల్లలు అన్యాయం అయిపోయారు. ఇద్దరు చంటి పిల్లలు. వాళ్ళిద్దరికీ న్యాయం చేయాలని ఆ వీడియోకి గవర్నమెంట్కి కోరుకుంటున్నామండి. అబ్బాయికి శిక్ష తగ్గించమని. సో ఇంతమంది డాన్సర్స్, డాన్స్ కమ్యూనిటీ సహజంగా చూస్తే కూడా కొంత గుర్తింపు కూడా ఉండదు. ఇట్లా ఉన్నటువంటి వాళ్ళు అసలు ఏం కోరుతున్నారు అంటే, ఇది అనూహ్యంగా జరిగిపోయింది, కుటుంబ సభ్యులు కూడా శిక్ష తగ్గించాలి, అది కావాలని చేసింది కాదని చెప్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. మీరేమంటారు? ఇది 100% మొత్తం అంతా కరెక్టేనండి. ఎందుకంటే మేము ఉంటుంది ఇక్కడ 100 మంది కాదు, సుమారు 2300 కుటుంబాలు ఉన్నాయి. ఎందుకంటే అబ్బాయి అమ్మాయి కూడా ఎప్పుడు కూడా చిలక గోరింకల్లా తిరిగేవారు. ఎందుకంటే ఒకరికొకరు ఎప్పుడు కూడా కలిసే ఉంటారు. అలాంటిది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. అలాగే మాకైతే స్పెషల్గా గవర్నమెంట్ నుంచి అయితే సపోర్ట్ లేదండి కళాకారులకి. ఎందుకంటే ఇప్పుడే కాదండి, ఎంతోమంది కళాకారులు మేము డ్యాన్స్ చేస్తూ వచ్చినప్పుడు కూడా చనిపోయిన రోజులు ఉన్నాయి, కాళ్ళు ఇరిపోయిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే మాకు డ్యాన్స్ తప్ప మరొక జీవన ఉపాధి లేదండి. అలాగే గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు కూడా కలిసాం. మాకు ఒక గవర్నమెంట్ ఐడి కార్డులు అనేది మాకు కావాలని అడుగుతున్నాం. అలాగే స్పెషల్ ట్రీట్మెంట్ కేజీహెచ్లో కూడా మాకు, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ మీరు ఎంప్లాయీస్ చూసుకోండి, వాళ్ళకి ఒక ఐడి కార్డు ఉంటుంది. వారికి ఏదైనా సరే ట్రీట్మెంట్ అనేది వేరేగా వెంటనే స్పందిస్తారు. అలాగే మా కళాకారులు మేము అందరినీ కూడా ఎంటర్టైన్మెంట్ చేస్తున్నాం. మాకు అనేది గవర్నమెంట్ నుంచి ఎందుకు సపోర్ట్ రావట్లేదని మేము అడుగుతున్నాం. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా గతంలో కలవడం జరిగిందండి. ఆయనకు కూడా మీరు రిప్రజెంటేషన్ అవ్వడం జరిగింది. ఎందుకంటే మాకు ఆస్తులు అంతస్తులు అడగట్లేదు సార్. మాకు గవర్నమెంట్ నుంచి ఒక ఐడి కార్డులు, మేము ఒక డాన్సర్స్మే, మాకు ఏదైనా అయినప్పుడు కూడా మాకు గవర్నమెంట్ నుంచి రూపాయి కూడా ఆర్థిక సాయం పొందట్లేదు. మాలో మేమే రూపాయి ఎత్తుకొని చలవ చేయి ఎత్తుకొని ఒక ఇల్లుగా ఏదో డొనేషన్ అవ్వడం జరుగుతుంది తప్ప మాకు పెద్దల నుంచి ఎటువంటి సాయం కూడా అందట్లేదు. దయచేసి పెద్ద మనసు చేసుకుని ఇప్పుడు ఉంటున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అలాగే చంద్రబాబు నాయుడుకి కూడా మేము ఒకటే కోరుతున్నాం. మాకు అనేది కళాకారులను ఆదుకుంటారని మనస్ఫూర్తిగా మేము సభముఖంగా మీడియాకి చెప్తున్నామండి. ఇక్కడ రమాదేవి అయితే ప్రమాదవశాత్తు భార్యాభర్తల మధ్య జరిగినటువంటి గొడవలో తలకి దెబ్బ తగలడం, హాస్పిటల్లో చికిత్స పొందుతూ చనిపోయింది. అయితే బంగారాజు కూడా ఉద్దేశపూర్వకంగా జరగలేదు. మాకు డాన్సర్స్గా 20 సంవత్సరాల నుంచి తెలుసు. అటు డాన్సర్లతో పాటుగా కుటుంబ సభ్యులు కూడా అతనికి తక్కువ శిక్ష వేయాలి, చిన్న పిల్లలు ఉన్నారు, సంవత్సరం 3 నెలల పిల్లలు ఉన్నారు, వాళ్ళకి సంరక్షణ ఉండాలంటే ఖచ్చితంగా ఆ బంగారాజుకి తక్కువ శిక్ష పడేలాగా ప్రభుత్వం కూడా చూడాలి అని వీళ్ళందరూ కూడా కోరుతున్నది ప్రస్తుతం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ రాముతో రాజు, బిగ్ టీవీ.